హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. కుడ్ హ్యావ్ ఆర్ కుడ్ నాట్ హ్యావ్ అనే సందర్భాలని నేర్చుకుందాం. ఎలాగ ఉపయోగించాలి, తెలుగులో ఎలాగ అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. దయచేసి మీ ఇంటి వారికి, మీ నెలవైన వారికి, మీ పిల్లలకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ సందర్భాన్ని నేర్చుకొని మీతో సులువుగా మాట్లాడగలిగినట్లుగా, మీకు ఇంగ్లీష్ వాతావరణం క్రియేట్ చేయగలిగినట్లుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సహాయం చేయండి. ఓకేనా? స్ట్రక్చర్ ఇక్కడ రాశాను, 2 రకాల స్ట్రక్చర్స్ కూడా చూడండి. ఓకే, ఎగ్జామ్స్కి వద్దాం. ఐ కుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ ఎర్లియర్. నేను ఆ పనిని ముందే పూర్తి చేయగలిగేవాడిని. ఐ కుడ్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ ఎర్లియర్. నేను ఆ పనిని ముందుగా పూర్తి చేయలేకపోయాను. షీ కుడ్ హ్యావ్ కాల్డ్ యూ ఎస్టర్డే. ఆమె నిన్ను పిలవగలిగేది. షీ కుడ్ నాట్ హ్యావ్ కాల్డ్ యూ ఎస్టర్డే. ఆమె నిన్న పిలవలేకపోయింది. దే కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. వాళ్ళు మ్యాచ్ గెలవగలిగేవారు. దే కుడ్ నాట్ హ్యావ్ వన్ ద మ్యాచ్. వారు ఆ మ్యాచ్ గెలవలేకపోయారు. హీ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ అస్. అతను మనకి సహాయం చేయగలిగేవాడు. హీ కుడ్ నాట్ హ్యావ్ హెల్ప్డ్ అస్. అతను మనకు సహాయం చేయలేకపోయాడు. వీ కుడ్ హ్యావ్ గాన్ టు ద చర్చ్. మనము చర్చికి వెళ్ళగలిగే వారిమి. వీ కుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ద చర్చ్. మనం చర్చికి వెళ్ళలేకపోయాము. యూ కుడ్ హ్యావ్ టోల్డ్ మీ ద ట్రూత్. నువ్వు నాకు నిజం చెప్పగలిగేవాడివి. యూ కుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ మీ ద ట్రూత్. నీవు నాకు నిజం చెప్పలేకపోయేవాడివి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్.